హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబబిలిటీ అనేది 3 టైప్స్గా ఉంటుంది. ఒకటి మెజర్స్ ఆఫ్ డిస్పర్సను, రెండు ప్రాబబిలిటీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్సను, రెండు ప్రాబబిలిటీ, మూడు ర్యాండమ్ వేరియబుల్స్, అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ప్రాబబిలిటీ అనేది 3 టైప్స్గా ఉంటుంది. మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్ ఒకటి, రెండు ప్రాబబిలిటీ, మూడు ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్ ముందుగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ చూద్దాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మనకి క్లారిటీ లేకపోవచ్చు, కానీ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీను, మీడియను, మోడ్. ఫస్ట్ మీన్ గురించి డిస్కస్ చేద్దాం. మీన్ అంటే యావరేజ్, సగటు. మీను యావరేజ్గా మీన్ అంటే చెప్పాలంటే ఒక స్టూడెంట్ మార్క్స్ చూసుకుంటే, ఒక స్టూడెంట్ మార్క్స్ హిందీలో ఒక 50 వచ్చాయి, ఇంగ్లీష్లో ఒక 60 వచ్చాయి, మ్యాథ్స్లో ఒక 70 వచ్చాయి, సోషల్లో ఒక 40 వచ్చాయి, తెలుగులో ఒక 90 వచ్చాయి. 5 కదా. ఇంకా ఇవి మార్క్స్ అనమాట, స్టూడెంట్ మార్క్స్ అనమాట. ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? మీన్కి ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 50, 60 ప్లస్ 70 ప్లస్ 40 ప్లస్ 90 మొత్తము 5 కదా. 180, 220, 310/5. 310/5 అంటే 5 1 జా, 5 6 జా, 5 2 జా. అంటే యావరేజ్గా ఆ కుర్రవాడికి 62 మార్క్స్ వస్తాయి. అంటే యావరేజ్గా అంతా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 62 మార్క్స్ వస్తాయి అంటే రావు. హైయెస్ట్ 90 ఉన్నాయి, అలాగే లోయెస్ట్ 50 ఉంటుంది. అంతే. ఈ మార్క్స్ అన్నీ చెప్పడం కంటే ఆడి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే పిల్లవాడికి ఒక 62 మార్క్స్ యావరేజ్గా వస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇంకా పిల్లవాడికి మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ 100 వచ్చాయి, 100కి 100 వచ్చాయి, సోషల్లో 20 వచ్చాయి, సైన్స్లో ఒక 10 వచ్చాయి, ఇంగ్లీష్లో ఒక 40 వచ్చాయి, తెలుగులో ఒక 80 వచ్చాయి. మొత్తం ఆ పిల్లగాడి యొక్క డేటా మొత్తం ఉంది. ఆడికి యావరేజ్గా వచ్చే మార్క్స్, ఆడికి ఒక యావరేజ్ మార్క్స్ అనేది మనం చెప్పాలి. ఆ పిల్లగాడు ఒక టాపరా, లేకపోతే యావరేజా, లేకపోతే మీడియం అని చెప్పాలి కదా. అది చెప్పాలంటే మార్క్స్ని బేస్ చేసుకుని మెయిన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. Sum of observation 100 plus 20 plus 10 plus 40 plus 80 by 5. 200, 250 by 5. 550 అంతే. ఆ పిల్లగాడికి యావరేజ్గా 50 మార్క్స్ వస్తాయి. అంతే. ప్రతి సబ్జెక్ట్లో 50 మార్క్స్ వస్తాయా? రావట్లేదు. హైయెస్ట్ 100 వచ్చాయి, లీస్ట్ 10 వచ్చాయి. ఆడి యావరేజ్గా మార్క్స్లన్నీ లిస్ట్ తీసుకుని యావరేజ్గా ఆడికి 50 వస్తున్నాయి అని చెప్పొచ్చు అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఒక బ్యాట్స్మెన్, ఒక క్రికెటర్ తీసుకుంటే, క్రికెటర్ తీసుకుంటే వాడు ఫస్ట్ మ్యాచ్ 1
మ్యాచ్ 1లో ఒక 50 రన్స్ స్కోర్ చేశాడు, మ్యాచ్ 2లో ఒక 30 రన్స్ స్కోర్ చేశాడు, మ్యాచ్ 3లో ఒక 20 రన్స్ స్కోర్ చేశాడు. అంటే ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ ప్రతి మ్యాచ్లో ఎంత స్కోర్ చేస్తాడు, 3 మ్యాచ్ల యొక్క రిజల్ట్ యొక్క డేటాను కలెక్ట్ చేసి ఆడి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆడి బ్యాట్స్మెన్ ఎలా ఉంటుంది అని చెప్పాలంటే అలా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మ్యాచ్ 1 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 50 + 30 + 20 / 3 అంటే 100/3. 3 1 జా 3 3 జా 3 3 జా 3 3 జా 33.3 అనమాట. 33.3 అంటే యావరేజ్గా ఆడికి 33 రన్స్ అనేవి స్కోర్ చేస్తాడు అనమాట. అలా ఇంకా చూసుకుంటే ఈ మీన్ అనే కాన్సెప్ట్ ఇంకా ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే చాలా సందర్భాల్లో ఉపయోగపడుద్ది. ఏదైనా ఫంక్షన్స్లో ఇటువంటి ఫుడ్ అనేది యావరేజ్గా ఎస్టిమేట్ చేస్తారు. ఒక 100 మెంబర్స్కి ఎస్టిమేట్ చేస్తే 100 మెంబర్స్కి ఫుడ్ ఎలా ఎంతలా ఫుడ్ కుక్ చేయాలి, అట్లా ఆ సందర్భాల్లో కూడా మీన్ అనేది ఉపయోగపడుద్ది. ఇంకా చెప్పాలంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా. మా అమ్మ ఫస్ట్ డే 1 10 రూపీస్ ఇచ్చింది, డే 2 ఒక 20 రూపీస్ ఇచ్చింది, డే 3 ఒక 30 రూపీస్, డే 4 ఒక 40 రూపీస్, డే 5 ఒక 20 రూపీస్, డే 6 ఒక 10 రూపీస్, డే 7 0 రూపీస్ మా అమ్మ ఇచ్చింది. ఈ డేటాను కలెక్ట్ చేసి మా అమ్మ యావరేజ్గా ఎంత అమౌంట్ ఇస్తుంది అని చెప్పచ్చు అంటే మెయిన్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 10 + 20 + 30 + 40 + 20 + 10 + 0 3 6 7 60 100 120 130/7. 7 1 జా 7 8 జా 0.75 జా 7 7 జా 7 1 జా ఇలా వస్తుంది. అంటే యావరేజ్గా మా మమ్మీ 18 రూపీస్ అనేది ఇస్తుంది అనమాట యావరేజ్గా. ఇలా అదే ఇంకో సందర్భంలో చూసుకుంటే అంతే యావరేజ్గా 18 రూపీస్ ఇస్తుందంటే యావరేజ్గా అంతే హైయెస్ట్ 40 రూపీస్ ఇస్తుంది, లీస్ట్ 0 రూపీస్. అంతే ప్రతిసారి మా ఒక డేటాను కలెక్ట్ చేసి యావరేజ్గా ఎంత అమౌంట్ ఇస్తుందని చెప్పొచ్చు అనమాట. ఇంకో సందర్భం చూద్దామా. ఎగ్జాంపుల్ డే 1 0, డే 2 0, డే 3 0 రూపీస్, డే 4 10 రూపీస్, డే 5 10 రూపీస్, డే 6 10 రూపీస్, డే 7 250 తీసుకుంటే మొత్తం మెయిన్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చూసుకుంటే 0 + 0 + 0 + 10 + 10 + 250 + 10 0 + 0 + 10 ఓకే సరిపోయిందా /7. x bar = 280/7. x bar = 280/7. 7 1 జా 7 40 జా x bar = 40. అంటే యావరేజ్గా వాడికి 40 రూపీస్ అనేది వాళ్ళ అమ్మ పే చేస్తుంది. అంటే
ప్రతి డే రోజు 40 రూపీస్ పే చేస్తుందో చూడు. ఫస్ట్ డే 0, సెకండ్ డే 0, థర్డ్ డే 0, ఫోర్త్ డే 10 రూపీస్, ఫిఫ్త్ డే 10 రూపీస్, సిక్స్త్ డే 10 రూపీస్, సెవెంత్ డే 250 రూపీస్. అంటే యావరేజ్గా 40 రూపీస్ అనేది అలా అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట మీన్ అనేది. మీ యావరేజ్ అనే సందర్భంలో మీన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇది